బలవర్తమాన కొరకై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 31వ వచనం వరకు మనము మార్చి చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ వాక్యాన్ని చదవటానికి మరి ఇంట్రెస్ట్ చూపించండి. దయచేసి ఎవరు నిద్రపోవద్దు. ఇది ఎంతో అమూల్యమైన సమయము. కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము. దీనికి రిలేషన్గా మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. దయచేసి తీసిన వాళ్ళు చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి దయచేసి తీసిన వాళ్ళు చదవండి. రాజైన హేరోదు దినముల యందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన్ని పూజింపొచ్చితమని చెప్పారు. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సాయం కొరకు. ప్రేమ గల మా తండ్రి, కృప కలిగిన దేవా, ఇంతవరకు మీరు మాకు తోడుగా నడిపించిన బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నా తండ్రి వర్తమానంలోనైనా మీరే తోడుగా ఉండండి. మీ అమూల్యమైన నా తండ్రి మాటలు మాకు దయచేయండి. మమ్మల్ని మేము పరీక్షించుకోవాలంతో ప్రభా, మా యొక్క హృదయాంతరంలో ఎరిగిన దేవుడు కాబట్టి నా తండ్రి, మా యొక్క జీవితంలో ఎరిగిన దేవుడు కాబట్టి ప్రభా, మా కొరకు నా తండ్రి బలి అయి విరిగి నలిగి ప్రభా మా ముందు బలగా చేర్చబడ్డావు నా తండ్రి. నీ బలలో చేవేసే ముందుగా మా జీవితాలను ప్రభా మేము పరీక్షించుకొని ప్రభా నీ యొక్క వాక్యానుసారంగా జీవితకు మమ్మల్ని సరిచేయమన్నాడు. మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు దివ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది. మరి ఇక్కడ కొరింథీ రాసిన మొదటి పత్రిక మరి 11వ అధ్యాయంలో మనం కానీ చూసినట్లయితే ఇక్కడ 26వ వచనంలో ఒక మాట ఉంది. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. ప్రభు యొక్క రాకడలో మనం ఉన్నాం ప్రియ సహోదర సహోదరి. అయితే ప్రభు బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఆయన ఏం చెప్తున్నంటే ఆయన మరణ వార్తను మనము ప్రకటించేవారిగా ఉండాలి. ప్రభు శరీరంలో మనం బలలో చేయి వేస్తున్నామంటే ఆయన మరణ వార్తను ప్రకటించాలి. అందుకు ఆయన అంటున్నాడు, తన్ను తానే పరీక్షించుకో. నీకు తెలుసు నువ్వు ఎక్కడ పరిచర్య చేస్తున్నావు, ఎక్కడ సువార్త చెప్తున్నావు, నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావు, నాకు తెలుసు నేను ఎక్కడ పడుకొని నిద్రపోతున్నాను. ప్రియ సహోదర సహోదరి, ఇది అమూల్యమైన సమయంలో దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. నా జీవితాన్ని పరీక్షించుకొని దేవుని యొక్క బలలో మనము చేయవేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మరి మనం ఇక్కడ చూసినట్లయితే ఒక నక్షత్రాన్ని మనం చూసి ఉన్నాం తెలుస్తుంది ప్రియ సహోదర సహోదరి. ఇక్కడ చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించ వచ్చితిమి. ఇక్కడ ఒక నక్షత్రాన్ని గురించి మనం ఈ దినం మాట్లాడుకునే వారంగా ఉంటున్నాం ప్రియ సహోదర సహోదరి. ఈ సమయంలో అన్నగారు మరి ఒక 10 నిమిషాలు నా సాక్ష్యాన్ని పంచుకోమని చెప్పినారు. మరి త్వరగా చెప్పలేను,
ట్రై చేస్తాను. దయచేసి మరి నా పేరు మాలకొండయ్య, మాది ఒంగోలు జిల్లా కందుకూరు దగ్గర ఒక పల్లెటూరు ముప్పాళ్ళ అనే గ్రామం. మాకు మాలకొండ అనేది దగ్గర. మా ఊరు సైడ్ పేర్లు అన్నీ ఎట్లా ఉంటాయంటే మాలకొండయ్య, మాధవ, మాల్యాద్రి, చిన్నమాల్యాద్రి, ఇట్లా అన్ని మాల మీద ఉంటాయి. అక్కడ మీకు ఇక్కడ చెప్పాలంటే అక్కడ మాలకొండ నేను ఇప్పుడు చెప్పలేని పరిస్థితి, క్షమించాలి. అక్కడ నేను అప్పటి నుంచి ఈ యొక్క పేరు నేను ఉచ్చరించను. మాకు మాలకొండ స్వామిని మనం అనకూడదు, అందుకే అంటున్నాను అన్నమాట. అక్కడ ఆయన ఫేమస్ కాబట్టి మాకు ఆ పేర్లు ఉంటాయి. ఇక్కడ మీకు యాదగిరి గుట్ట ఎలాగో మాకు అక్కడ అలాగనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది సింహాచలమా, అది నాకు కొన్ని తెలియదు. సారీ, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. అయ్యో, అట్లా సింహాచలం అక్కడ యాదగిరి గుట్ట అట్లా అనమాట. సరే, నేను చదువుకుంటున్నాను. నేను ఫస్ట్ హిందువులకు మరి కుటుంబంలో జన్మించినాను. చదువుకుంటూ అయిపోయిన 10వ తరగతి అయిపోయింది. మరి 10వ తరగతి కాలేజీలో జాయిన్ అయినాను. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత అందరూ నీ పేరేంది పరిచయం చేసుకుంటున్నారు. అందరి పేర్లు బాగా అఫీషియల్గా ఉన్నాయి. నా పేరు మోటిగా ఉంది, నాకు నచ్చలా. అప్పుడు దాకా మార్కు నేను చెప్పుకుంటున్నా, నేను లేచి నా పేరు వంశీ అని చెప్పి, ఎందుకంటే ఆ పేరు నాకు నచ్చలా. కుర్రోళ్ళం కదమ్మా అప్పట్లో, మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా. ఆ పేరు నాకు అయ్యో మార్కుని ఏది మోటిగా ఉన్నాడు, మోటి పేరు ఏందో ఉంటాయి కదా, రకరకాల ఆలోచన. మీకు తెలిసి నేను ఓపెన్గా చెప్పలేదు. అందుకని నా పేరు వంశీ అని చెప్పిన. ఆ తర్వాత మరి ప్రభుని ఇప్పుడు నాది మొదటి నుంచి కూడా భక్తి జీవితమే. హిందువుగా ఉన్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నానో నా ఫ్రెండ్స్ నన్ను ఎతకటానికి వాళ్ళు ఈరోజు ఏ వారం అనుకునేవాళ్ళు. ఈరోజు సోమవారం అయితే వీడు శివాలయంలో ఉంటాడు, ఈరోజు మంగళవారం అయితే ఆంజనేయుల టెంపుల్లో ఉంటాడు, ఈరోజు గురువారం సాయిబాబా టెంపుల్లో ఉంటాడు, శనివారం వెంకటేశ్వర టెంపుల్లో ఉంటాడు. ఇట్లా వీడిని కలవాలి, వీడి రూమ్కి వెళ్ళాలని ముందు వారం చూసుకునేవాళ్ళు. అంత భక్తిగా ఉన్నాను. కానీ ఆ భక్తి జీవితము వ్యర్థం అనేది అప్పుడు నాకు తెలియలేదు. అయితే నాకున్న అలవాటు ఏమిటంటే రాత్రి పడుకునే ముందు అందరి దేవుడు లిస్టు చదువుకుని పడుకొని అట్లా లిస్టు చదువుతూ నిద్రపోయేవాడిని. కానీ యేసుప్రభు పేరు మాత్రం ఉచ్చరించేవాడిని కాదు. నాకు అప్పుడు కోపం దేవుడు అంటే, యేసుప్రభు అంటే నాకు ఒక రకమైన అసహ్యం. కాబట్టి మాలకొండ స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివుడు, రకరకాల పేర్లు చదువుకుని ఎప్పుడు నిద్రకి వెళ్ళేవాడిని, అట్లా వెళ్ళేవాడిని. ఇదంతా జరిగిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఆ ఇంగ్లీష్ లెక్చరరు, ఆయన ఒక పాస్టర్ గారు, ఇప్పుడు నేను ఎట్లా వాక్యం మరి చెబుతూ ఉద్యోగం చేస్తున్నాను, ఆయన కూడా ఉద్యోగం చేసుకుంటూ మరి ఆయన మరి పాస్టర్గా పనిచేస్తూ ఉండేవాడు అనమాట. ఆయనకి నాకు ఎప్పుడూ పడేది కాదు. ఆయనేమో యేసుప్రభు అంటాడు, నేనేమో వీళ్ళందరి పేర్లు ఎత్తి ఎట్లా ఉండేది. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కాబట్టి దేవుడే నేను పట్టుకుంటాడు అనేవాడు. అది జరగలేడు సార్ అనేవాడిని. అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ కూడా పాస్ అయింది దేవుడి దయ వల్ల. మరి ఇప్పుడు డిగ్రీలో చేరాలి. నేను అడ్మిషన్ కోసం తిరుగుతూ ఉన్నాను. ఈ సమయంలో ఈ యొక్క అంటే ఒక దేవుడి విషయంలోనే మా ఇద్దరికి బాగా గొడవలు జరిగేది. తర్వాత విషయంలో మేము ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అన్నమాట, చాలా బాగుండేము. అనుకునే సమయంలో నేను అడ్మిషన్ కోసం తిరుగుతూ ఉన్నాను. ఈ తిరుగుతున్న సమయంలో ఈయన పాస్టర్ గారిని చెప్పిన కదా, ఈయన పరిచర్యకి మా ఊరి మీదుగా వెళ్ళాలి. మా ఊరి మీదకి వెళ్ళాల్సి కందుకూరు మాకు మెయిన్ బస్ స్టాప్ అనమాట. కందుకూరు మాకు సిటీ. అక్కడ ఆ కందుకూరులో ఆయన కనిపించాడు. సార్ మీరేంది ఇక్కడ ఉన్నారంటే, నువ్వేంద్ర ఇక్కడ ఉన్నావంటే, మా ఈ ఊరు పక్కనే కదా సార్ మాది పల్లెటూరు, మేము ఎక్కడి నుంచి వెళ్ళాలంటే, నేను ఈ ఊరు ఇంకో వేరే రూట్లో నేను పరిచర్య కోసం వచ్చానంటే, సరే సార్ అని మాట్లాడుకున్నా. నాకు ఒక బస్సు వచ్చింది. ఆ బస్సు కానీ వెళ్ళిపోతే మా ఊరికి అప్పుడు ఇంక నైట్ ఇంక బస్సు లేదు. నాకేమనిపిస్తుందంటే, అయ్యో నాకు చదువు చెప్పిన గురువు ఈ నొక్కడికి వదిలేసి వెళ్ళిపోతే బాగుండదు ఏమని అనుకుంటాడేమోనని, సర్లేండి సార్ మీ బస్సు వచ్చిందాక నేను ఉంటానని చెప్పి ఆయనకు తోడున్నాను. తోడుంటే ఆ బస్సులు ఆ రోజు క్యాన్సిల్ అయిందంట. టోటల్గా రావాల్సిన బస్సు మరి 8కో 9కో రావాల్సిన నైట్ 11కో ఏమి వచ్చింది. అప్పుడు దాకా మేము ఉన్నాం. మరి ఆ టైంలో ఇప్పుడు ఆయనకి ఇప్పుడు నా పేరేంటి, ఇప్పుడు మాలకొండయ్య పోయింది, ఇప్పుడు నా పేరేంటి వంశీ రా బజార్కి వెళ్ళి ఏమైనా కొనుక్కొని తిందాము, ఈరోజు నువ్వు నా కోసం ఉన్నావు, ఏమైనా కొనుక్కొని తిందాం అంటే, సరేలే ఏదైనా తినిపిస్తాడే నా ఆశతో పోయా. ₹2 మిక్చర్ తీసుకున్నాం. ఏదైనా టిఫిన్ పెట్టిస్తాడు అనుకున్నాను నేను, వాస్తవంగా పెట్టించలేదు. ₹2 మిక్చర్ తీసుకున్నాము. అది మాటలో కూడా ఆయన బ్యాగులో పెట్టుకున్నాడు. అది కూడా తినలేదు. సరే మేము ఆ ఊరు చేరుకున్నాము మందిరానికి. ఆ ఊరు చేరుకుంటే అక్కడ వాళ్ళు చెప్పిన అడ్రస్ మిస్ అయ్యింది. కరెక్టే, ఈయన వినటం తప్పు, ఏదో జరిగింది రాంగు. వాళ్ళు ఏం చెప్పంటే, మనకి ఈరోజు ఇక్కడ స్పెషల్ మీటింగ్ ఉంటుంది, నువ్వు ఈరోజు ఇక్కడికి రా, తెల్లవారు మనకు ఆదివారం మందిరంలో ఆరాధన చెప్పారు. ఈయన అదంతా మర్చిపోయి డైరెక్ట్గా మేము మందిరానికి వెళ్ళిపోయి ఆడపోతే ఎవరు లేరు. నైట్ 2:30 అయింది. చూడండి ప్రియ సహోదరి ఏం చేయాలి, మాకు చర్చి ఎక్కడో మాకు తెలియదు.
మనకు ఒకటే గుర్తు. మన హెబ్రోన్ మందిరం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అందరూ అలవాటు అయిపోయారు, కానీ అప్పట్లో మన మందిరాలు వాక్యాలు రాసేవాళ్ళు. ఎప్పుడు మన మందిరం చుట్టూ వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలు చూసుకుంటూ ఈ ఊర్లో చర్చి ఉందా అంటే హెబ్రోన్ ఫెలోషిప్ అంటే వాళ్ళకి ఏం తెలియట్లా, మాకు ఇది అవన్నీ మాకు తెలియదు. అది ఆ వీధిలో ఒక చర్చి ఉందా అంటే ఆడపోయి చూసేవాళ్ళం. ఎక్కడ ఇది మన చర్చి కాదని మాకు అర్థమయ్యేది. అట్లా పోయి 2-3 చర్చిలు తీసుకుని తిరగ మన చర్చిని కొనుక్కున్నాము. మరి ఇక తీరా చూస్తే దేవుని దయ వల్ల గేట్ అయితే తీసుంది, మెట్లోనే ఆ చర్చికి పైకి ఎక్కాము. ఇప్పుడు నైటు 2:30 అయింది టైము. ఈ 2:30 టైంలో ఏం లేదు, తినడానికి ఏం లేదు కదా. ఇప్పుడు ఆయన గుర్తొచ్చింది, వంశీ మనం మిక్చర్ తెచ్చుకున్నాం కదా ₹2 పెట్టి, అది తిందాము అన్నాడు. సరే, ఆయన పాపం బాధపడుతున్నాను లోపల, రే వీడిని తీసుకొచ్చాను ఇబ్బంది పెడతాను అన్నది ఆయనకి బాధ అయితే ఉంది లోపల. నేను కూడా ఒక రకంగా సనుక్కుంటాను ఉన్నాను లోపల, ఏంది ఇంత వస్తే రాక ఇంత వస్తే ఏంటి అట్లా చేసాడని. ఇప్పుడు తీరా మిక్చర్ తీసి ముందు పెట్టి నాకేం భయంకరంగా ఆకలేస్తుంది. నేనేమన్నట్టు ఉండి ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇంకెట్టుంటుంది చూడండమ్మా, ఇప్పటికే ఆకలేస్తుంది, తెచ్చుకుంది ₹2 మిర్చి, ఉండి ప్రార్థన చేస్తాను అన్నాడు. సరే, ఆయన మాట కదా, సరే ప్రార్థన చేశాడు. నేనేదో కళ్ళు మూసుకుని మనం మోకరించలేదు, మనకు అంత అనుభవం లేదు కాబట్టి ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి మా పక్కన నుంచొని ఉన్నాడు. నైట్ 2:30 టైము. అంటే మేము అట్లా వస్తుంటే కుక్కలు అరిచాయన్నమాట. కుక్కలు అరిచినందుకు ఆ వ్యక్తి లేచాడు. మేము చూసే కార్యక్రమం అంతా చూస్తూనే ఉన్నాడు. వీళ్ళు దొంగల మంచోళ్ళ ఎవరు వీళ్ళు ఏంది అనేది మేము చూస్తూ ఉన్నాడు ఆయన. సరే, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక మనిషి ఉంటే ఈయన చూసి, ఎవరయ్యా నువ్వు ఎందుకు వచ్చావంటే, సార్ నేను మాది ఆ పక్కిళ్ళేను, మీరు వచ్చి నేను చూశాను కుక్కలు అరిచేసరికి అది అని చెప్పి, సరేలే అని పోయాడు ఆయన. సర్లే మరి తిందామని మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ వచ్చి నుంచున్నాడు. ఏందంటే, సార్ మిమ్మల్ని చూస్తే ఏం తిన్నట్టుగా ఉన్నారు, మా ఫ్రెండు కందుకూరు టౌన్ సిటీ, మా ఫ్రెండ్ వస్తాడని 2 చికెన్ బిర్యానీ తెప్పించాను, మా ఫ్రెండ్ రాలేదు, నేను ఒకటి తిన్నాను, ఒకటి ఉండిపోయింది, మీకు ఇష్టమైతే అది తీసుకొని తినండి సార్ అన్నాడు. సరే, ఆయన తీసుకొచ్చేలోపు ఈయన ప్రార్థన చేసినాడు. మళ్ళీ ప్రార్థన, మనకంటే కోపం ప్రార్థన అంటే. మళ్ళీ ప్రార్థన చేసినాడు. ఆ రోజు మరి కొన్ని వాక్యాలు చెప్పినప్పుడు ఆయన చెప్పాడుగా మన బుర్రలోకి ఎక్కలేదు, మనం అంతా ఆ మైండ్లో ఉండాం కాబట్టి. అయితే టోటల్గా ఏం జరిగిందంటే అక్కడ నేను గ్రహించిందంటే, ఇంత రాత్రి సమయంలో భోజనం ఏర్పాటు చేసిన యేసు ప్రభు కూడా ఒక దేవుడు, ఒకడే దేవుడు కాదు, నా దేవుళ్ళందరిలో కూడా ఈయన కూడా ఒకది. ఆ రోజు యేసు ప్రభు నేను గుర్తిరిగిన ప్రియ సహోదరి. ఇది మొదటగా. రెండోది ఏం చేసినానంటే, నేను కాలేజీలో చదువుతున్న టైంలో, మరి టైం లేదు, కాలేజీలో ఉన్న టైంలో నేను ఒక కోర్సు చదవాలనుకున్నాను. ఆ కోర్సులో జాయిన్ అయిపోయినాను. ఆ కోర్సు మన బుర్రలోకి పోవట్లేదు. నా పరిస్థితి చూసి, నా శరీరాకారం చూస్తే ఇట్లా ఉంది. నాకు ఒకటే అర్థమైంది, మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి పని చేస్తున్న వాళ్ళు, నేను ఈ శరీరంతో మా నాన్నలాగా నేనైతే కష్టపడలేను, నేను ఖచ్చితంగా చదువుకోవాలి, ఏదో ఒక ఉద్యోగం చేయాలన్న ఆలోచన ఉండింది. ఆ కోర్సు నా బుర్రలోకి పోవట్లేదు. ఇంకా అది ఫెయిల్ అయిపోతే ఇంక అయిపోయింది, మనం కూడా బయలుదేరి పనికే. లేదంటే ఊర్లో నాట్లుకో తెలుసు, నాట్లు అంటే మీకు వరి తెలుసమ్మా, అట్లా నాకు అనిపించింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది నాకు అర్థం కావట్లేదు కాబట్టి నేను ఇంకో కోర్సులో జాయిన్ అవ్వాలని పోయి కాలేజీలో వెళ్ళి నా సర్టిఫికేట్స్ అడిగినాను. నా సర్టిఫికేట్స్ నాకు ఇవ్వండి, నేను మానేస్తున్నానంటే వాళ్ళు అప్పుడు 7,000 కట్టమన్నారు. 7,000 డబ్బు నా జీవితానికి నా దృష్టిలో 7 లక్షలతో సమానం. గుండె ఆగిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పాలి? మా అమ్మని అడిగితే డబ్బులు ఇవ్వలేదు, ఏం చేయాలి? అప్పుడు నేను చదువుకునేవాడిని కాబట్టి మా అమ్మ ఏం చెప్పి నన్ను నమ్మేది, అమ్మ సంక్రాంతికి మాకు సెలవులు ఇచ్చారని చెప్పి మా అమ్మలు చెప్పుకుని బేల్దార్ పనికి వెళ్ళిపోయాను హైదరాబాద్. చిన్న వాళ్ళు హైదరాబాద్లో బేల్దార్ పని మేస్త్రి, ఆయన తెలుసు కదా, మేస్త్రి అంటే బిల్డింగ్లు కడతాడు కదా. మరి ఈ 7,000 సంపాదించడం కోసం మా వాళ్ళు కూడా ఏంద్ర ఈ టైంలో వచ్చే టైంలో వచ్చి ఆ టైంలో వాళ్ళకి తెలుసు, నేను ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తూ ఉంటాను సెలవులకి. ఈ టైంలో వచ్చి నాకు సెలవులు ఇచ్చారు, కాలేజీ కదంటే కాలేజీ అంతా మారిపోయింది, స్కూల్లో వాళ్ళు మనం ఏం చెప్పి నమ్మేస్తారు. నేను కూడా ఆ 7,000 కోసము మరి ఎండల్లో గనేట్లు మోసేవాడిని. గనేట్లు అంటే తెలుసు కదమ్మా, పునాది వేసేటప్పుడు గనేట్లు, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు, గనేట్లు అవి కోసుగా ఉండేది, ఎండకి కాలుతూ ఉండేది. అవి పట్టుకొని ఇట్లా మోస్తూ ఉంటే ఈ చేతులు బొబ్బలు వచ్చేవి, ఇక్కడ కట్ అయ్యేది, తెగేది, రక్తం వచ్చేది. బాధలు పడ్డాను, చాలా బాధలు పడ్డాను, ఏడ్చుకుంటున్నాను. ఇలాంటి సమయంలో యేసు ప్రభు నాకు గుర్తొచ్చినాడు. నా దేవుళ్ళు ఎవరు నాకు సహాయం చేయలేదు. యేసు ప్రభు దేవుడు ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన చూస్తే ఇక్కడ ఏం జరిగిందంటే, మరి మా చిన్నమ్మ కూతురు వాళ్ళు చర్చికి వెళ్ళేవాళ్ళు, నూతన నిబంధన 2 సైడ్ అట్టలు లేవు, చినిగిపోయి బైబిల్ పడేస్తుంది. ఆమె తెచ్చుకుంది చదువుదామని ఆయన ఎప్పుడు చదవాలా. ఈ బాధలో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని చూసి ఇది చదివితే నాకేమో నెమ్మది వస్తుందేమో అనిపించింది. మా వాళ్ళందరూ హిందువులే, చదివితే ఒప్పుకోరు. ఏం చేసినట్టు ఊరకు చదువుతున్నట్టు అట్లా, ఎందులో నువ్వు బైబిల్ చదువుతున్నా, లేదు అది ఎందుకు పేపర్ పడి ఉంటే ఏముందో చూద్దామని లోపల హృదయంలో ఏమో చదవాలని ఉంది, దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ బైబిల్ చదవాలని నాకు మనసులో పడింది. ఈ బైబిల్ చదవాలంటే ఇంట్లో నేను చదవలేను, ఇప్పుడు ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి?
ఇంట్లో చదువుతుంటే ఒప్పుకోరు. ఏం చేయాలంటే వీళ్ళందరూ నిద్రపోయేసరికి 11 అయింది. 11 గంటలకి మేము కట్టేది 8వ ఫ్లోర్ బిల్డింగు, 3వ ఫ్లోర్ బిల్డింగ్ ఎక్కాలి నేను. ఈ 11 గంటలకు 3వ ఫ్లోర్ బిల్డింగ్ ఎక్కితే స్ట్రీట్ లైటు ఆ కిటికీలో నుంచి పడుతుంది వెళ్తురు. నేను వీళ్ళు పడుకున్న తర్వాత సీక్రెట్గా లేచిపోయి ఆ యొక్క కిటికీలో ఉండబడే ఆ వెలుతురుని తీసుకొని బైబిల్ చదివేవాడిని. ప్రియ సహోదర సహోదరి, ఇలా చదువుతున్న నా జీవితంలో అప్పుడు ఇప్పుడంటే రోజుకి మెసేజ్ వస్తూ ఉన్నాయి టీవీలో. ఆదివారం ఒక్కరోజు టీవీ ప్రోగ్రాం వచ్చేది. అది ప్రార్థనా గోపురం అని చెన్నై వాళ్ళది, ఆయన పేరు పాల్ దినకర్ అన్న వాళ్ళది. నేను నాకు ఇంకా ఏం అర్థం కావట్లేదు. నేను చదువుకోవాలి, నాకు డబ్బులు కావాలి, నేను పని చేయలేను. పాల్ దినకర్ గారికి ఆయన రాసిన వర్తమానం బట్టి నాకు ఏమర్థమే నాకు తెలియదు. ఆయనకు ఒక లెటర్ అడ్రస్ గబగబా నోట్ చేసుకున్నాను. ఆయనకు ఒక లెటర్ రాసేసాను. నా బాధ అంతా ఆ లెటర్లో పెట్టాను. ఇది నా పరిస్థితి, నాకు డబ్బులు కావాలి, ఎట్లా పనికి వచ్చింది చెప్పి నాకు తెలిసే విధానం రాసినాను. ఇప్పుడు అడ్రస్ ఏది, మా ఊరు అడ్రస్ ఇచ్చాను. నేను ఎక్కడున్నాను, హైదరాబాద్లో బయలుదేరి పని చేస్తున్నాను. డబ్బులు సంపాదించాను అట్టకట్లా, ఇంటికి వచ్చాను మళ్ళీ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి. కానీ పాల్ దినకర్ గారి నుంచి మా ఇంటికి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ మా అమ్మ దాచింది అట్లాగే. ఈ లెటర్లో ఏముందా అని నేను ఇంకా ఓపెన్ చేయాల. మరలా కాలేజీకి వెళ్ళిపోయినాను. మళ్ళీ నేను అటు నుంచి వస్తుంటే నాకు చెప్పింది ఇంత చెప్పాను కదా గురువు, ఈయన మళ్ళీ ఎదురొచ్చాడు నాకు. రే వంశీ ఎక్కడికి వెళ్ళేవారు, ఇన్ని రోజులు కనపడలేదు, ఏం చేసి ఎక్సుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, టిఫిన్ చేయించాడు. వాళ్ళ మనసులో వేదన, ఈయనకి చెప్పాలా వద్దా నేను పారిపోయాను, ఇప్పుడు ఎట్టు వచ్చాను చెప్పాలా వద్దని. సరే నన్ను నమ్మాడు కదా, చివరికి చెప్పేసిన. ఒరే ఇది చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు, ఇది కాబట్టి నేను మాట్లాడతాను రా అని కాలేజీ తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ చాలా జరిగింది, నేను ఎంత కట్ చేస్తాను, వాళ్ళతో మాట్లాడి నాకు ఆ సర్టిఫికెట్లు ఫ్రీగా ఇప్పించాడు. ఆ సర్టిఫికెట్ ఫ్రీగా ఇప్పించిన తర్వాత మా ఊరికి ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో కూర్చొని ఇప్పుడు ఓపెన్ చేసిన ఈ లెటర్ని ఏమొచ్చిందా అనేది, ఆ లెటర్లో మరి నువ్వు ₹1 కూడా చెల్లించుకుని నీ సర్టిఫికెట్లు నీకు వస్తాయని పాల్ దినకర్ గారు రాసి పంపించినాడు. దేవుడికి స్తోత్రం. అలా నా జీవితంలో దేవుడిని ఎరిగినాను ప్రియ సహోదర సహోదరి. అలా ఎరిగిన తర్వాత ఇక చదువుకుంటూ వచ్చినాను. ఇక నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి ఇక నేను ఈయనే నిజమైన దేవుడు, ఇంక ఈయన తప్పి వేరే దేవుళ్ళని నమ్మినాను. ఇక నేను బాప్తీసానికి సిద్ధపడుతూ ఉన్నాను. ఇప్పుడు బాప్తీసం సిద్ధపడాలంటే చెప్తుంటారు, బాప్తీసం తీసుకుని చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, క్రమంగా ఉండాలి అని. నాకున్న చెడ్డ అలవాటు ఏంటంటే సినిమాలు తెగ చూసేవాడిని. ఆ రిలీజ్ సినిమా అవుతుందంటే రేపు పొద్దున షో అయితే నైట్ 4 సార్లు సినిమా థియేటర్ అక్కడ పోయేస్తా. నాకు రేపు టికెట్లు దొరుకుతాయో దొరకవు అన్న టికెట్లు ఏమైనా ఇస్తున్నారు ఆ పక్కింటి, అది ఒక పిచ్చి. నేను ఈ సినిమా జీవితాన్ని విడిచిపెడితే బాప్తీసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎంత దొంగోడిని అంటే హైదరాబాద్ హెబ్రోన్లో 8 నెలలు ప్రార్థన చేసిన. ఏమని చేసింది తెలుసా, ప్రభువా ఒక్క సినిమా వచ్చింది, అది భలే ఉందంట, ఆ ఒక్కడు చూసి బాప్తీసం తీసుకుంటా. ఎక్కడ చేస్తున్నామ్మా, హెబ్రోన్ హెడ్ క్వార్టర్ హైదరాబాద్లో, అక్కడ ప్రార్థన చేస్తున్నా. అయితే దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు నాకు ఆ సమయం ఇవ్వలేదు. ఇంక నేను ఆ సినిమా చూడలేదు. అట్టట్ట నా సినిమాలో నుంచి కూడా నా జీవితం మారిపోయింది. ఇంకా నేను బాప్తీసం సిద్ధపడ్డారు. మా సార్ ఏమన్నాడంటే, పలానా రోజు మందిర ప్రతిష్ఠ ఉన్నది, నువ్వు హెబ్రోన్కి వెళ్ళి కొన్ని బుక్స్ తీసుకుని అన్నీ తీసుకొని రావాలి, మరి పలానా రోజు రమ్మంటే అంత పర్ఫెక్ట్గా చేసినా కానీ నేను డేట్ మర్చిపోయినా. అంటే ఈ నైట్ ఎక్కితేనే రేపు ఉదయం నేను ఆడికి వెళ్తా బాప్తీసంకి. కానీ అంత ప్యాక్ చేసి రెడీగా పెట్టాను. అంత ఇంకా నేను రేపు అనుకుంటున్న ప్రయాణం, కానీ అది ఈరోజే ఎక్కాలి, నేను డేట్ మర్చిపోయినా అని చెప్పింది. ఒక మాటల సందర్భంలో ఒక సిస్టర్ ఉండి, అవును ఊరు వెళ్తానన్నావు కదా ఇంకా వెళ్ళలేదంటే, సరే ఆ డేట్ నాకు గుర్తులేదు చెప్తున్నమాట, నేను 14వ తారీఖు వెళ్దాం అనుకుంటున్నాను, కాదు 13 నా 14 నా బాప్తీసం, ఓకే 13 నేను ఎక్కాక ఈరోజు 12, ఆ రోజు 13 నేను 12 అనుకుంటున్నా. లేదు నువ్వు భలే ఓడివే, టైం ఈరోజు డేట్ 13 అంటా ఉంది. లేదంటే నైట్ 9:30 10 అయింది. అప్పుడు చూస్తే నిజమే అది 13 తెల్లారి. మందిర ప్రతిష్ట బుక్స్ అని నా దగ్గర ఉన్నాయి, మందిరానికి కావాల్సిన కొన్ని వస్తువులన్నీ నా దగ్గరే ఉన్నాయి. అప్పటికప్పుడు బుక్ చేసుకొని మరి వెళ్ళటం జరిగింది. మరి డిసెంబర్ 14వ తారీఖు నేను బాప్తీసం తీసుకుని ఇట్లా యేసు ప్రభుని అంగీకరించి నా హృదయం ఇలా మారింది. ఇది నా చిన్న సాక్ష్యం. అంటే కొన్ని కట్ చేసినాను. ఇట్లా నేను దేవుని నమ్ముకోవడం జరిగింది ప్రియ సహోదర సహోదరి. మరి ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మరి అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, నేను వచ్చే అంతవరకు నా బలలో ఎవరైతే చేయి వేస్తారో నేను వచ్చే అంతవరకు నా మరణ వార్తను ప్రకటించాలి. ఈరోజు నీవు నేను ఎలా ఉన్నాం, నీ జీవితం నా జీవితం ఎలా ఉన్నది, ప్రకటించే వారంగా ఉన్నామా? ఇప్పుడు బహిరంగ ప్రకటించలేకపోతున్నాం, బహుశా అక్కడ పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి. బహిరంగంగా ప్రకటించలేకపోయినా కనీసం నీ ఇంటి పక్క వాళ్ళకైనా నువ్వు సువార్త చెప్పగలుగుతున్నావా? ప్రియ సహోదర సహోదరు, మనం పరీక్షించుకుందాం మన జీవితాలు ఎలా ఉన్నాయి. దేవుని ఎదుట పరీక్షించుకొని దేవుని బలలో మనం చేయవేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడైతే ఇక్కడ గమనించినట్లయితే
రాజైన హేరోదు దినములందు యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచాము. ఈ నక్షత్రము యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ప్రియ సహోదర సహోదరి, ఈ నక్షత్రము ఎలా ఉందంటే యేసు ప్రభుకి ఒక రకంగా సాదృశ్యంగా ఉన్నది. నక్షత్రం ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? మెరుస్తూ ఉంటుంది, వెలుగై ఉంటుంది. అవునా కాదా? ఏందమ్మా, నిద్ర వస్తుందా, బోరు కొడుతుందా? కొద్దిగా ఒక 10 నిమిషాలు ఓపండి. మెరుస్తూ ఉంటుంది, వెలుగును ప్రకాశిస్తుంది. యేసు ప్రభుకి ఎందుకు సాదృశ్యంగా చెప్పుకున్నామంటే ఆయన ఏమంటున్నాడు, నేను లోకానికి, కొద్ది గట్టిగా చెప్పరా, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఈ నక్షత్రము లోకానికి వెలుగునిస్తుంది. ఈ నక్షత్రము దేవునికి సాదృశ్యంగా ఉన్నది. ప్రియ సహోదర సహోదరి, అదొకటిగా చూపిస్తున్నది. రెండోదిగా చూసినట్లయితే ఇంతకుముందు ఆరాధనలో మనం ఏమనుకున్నామమ్మా? ఆరాధనలో మనం ఏం చేసాం? ఇక్కడి నుంచి నేను ఎవరిని? యేసు ప్రభు. అవునా కాదా? అదే కదా మనం ఆరాధనలో చూసుకున్నాము. నేను యేసు ప్రభు బిడ్డని, నీవు నేను మనందరం యేసు. ఎట్లా అయ్యామమ్మా? యేసు ప్రభు బిడ్డలు ఎట్లా అయ్యాము మనము? ఆయన మీరు ఇప్పటి నుంచి మీరు కాదు, మీరు నా సొత్తు అయి ఉన్నారు. నా సొత్తు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను, నా రక్తం ఇచ్చి నేను మిమ్మల్ని కొన్నాను. అంటే వచనాలు చూపించలేము, టైం అవుతుంది కాబట్టి అందుకే ఫాస్ట్గా వెళ్తున్నమాట. కొరింథీ రాసిన పత్రిక ఈ మాట ఉంది, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను. విలువ పెట్టి కొన్నాను అంటున్నాను. ఇప్పుడు మనం ఎవరమంటే, మనం ఇప్పుడు ఎవరమ్మా? ఆయన వారము, ఆయన బిడ్డలము, మనము క్రీస్తు వారము. క్రీస్తు వారం అయితే ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, ఆనాడు ఆ నక్షత్రము యేసు ప్రభువుకి సాదృశ్యంగా నిలిచింది. ఈనాడు కానీ చూసినట్లయితే దానియేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. దయచేసి చూడండి, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం దయచేసి తీసుకుని చదవండి. చదవండి. ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ఇప్పుడు మనం ఎవరంటామా? ఇంతకుముందు దొంగము, ఇంతకుముందు పాపమే, ఇంతకుముందు దుర్మార్గుని, ఇప్పుడు బుద్ధిమంతులము, మంచివాళ్ళము, నమ్మకమైన వారము, నీతిమంతులము. ఇలాంటి వారం అంటే మనందరూ ఎలా ఉంటామా? ఆయన కుమారులు ఆకాశ నక్షత్రం వలె ప్రకాశించెదరు. ఇప్పుడు ఈనాడు నీవు నక్షత్రంగా ఉన్నావా? నక్షత్రానివేనా? చెప్పండి అమ్మా. దేవుని నమ్మలేదా మీరు? రక్షించబడ్డారు మీరు? ఆయన వాక్యం ఏం చెప్తుంది? నా బిడ్డలు ఆకాశ మండల జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నక్షత్రం. ఈరోజు నువ్వు కూడా నేను ఒక నక్షత్రాన్నే కాదా? ప్రభుని నమ్మాం, ప్రభుని గుర్తెరిగాం, ప్రభు వల్ల పాలు పొందుతున్నాం. ఈరోజు మనం కూడా ఒక నక్షత్రానిమే. మనం కూడా ఈ నక్షత్రం ఏ విధంగా ప్రకాశిస్తుందో మనం కూడా ఈ నక్షత్రంలాగా ఇప్పుడు మనం ఎవరంటామా? ఏలు పెట్టుకుని ఎట్లాగా, నేను ఒక నక్షత్రాన్ని, నా జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి, అనేకులకి సువార్త చెప్పాలి. ఎవరిది? ఈ నేను అనేది ఎవరు? నక్షత్రము. ఇప్పుడు నువ్వు నేను ఎవరు అంటే నక్షత్రము. నక్షత్రం చేయాల్సిన పని ఏమిటి? ప్రకాశించాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రియ సహోదర సహోదరి, వారు ఒక నక్షత్రాన్ని చూసి, తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి, మేము ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము, మేము ఆయన పూజింపు వచ్చామని చెప్పింది. ప్రియ సహోదర సహోదరి, ఈ నక్షత్రానికి నోరుందా? ఆ నక్షత్రానికి కనపడిన నక్షత్రానికి నోరుందమ్మా? ఉందా? ఈ నక్షత్రానికి నోరుందా? ఈ నక్షత్రం అంటే ఎవరు? నువ్వు నేను మనందరమే. దీనికి నోరుంది. ఆ నక్షత్రానికి నోరు లేదు. నోరు లేకున్నప్పటికీ కూడా ఆ నక్షత్రము దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నది. ప్రియ సహోదర సహోదరి, వాళ్ళు అంటూ ఉన్నారు అక్కడ, ఏమంటున్నారంటే, మేము ఈ నక్షత్రాన్ని చూసి మేము క్రీస్తును ఆరాధించడానికి వచ్చినాము. ఈ నక్షత్రాన్ని చూశారు. ఎప్పుడైతే ఆకాశంలో నక్షత్రము వెలవబడిందో వాళ్ళకి వెంటనే వీళ్ళకి తెలిసిపోయింది, లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు. మరి ఆ నక్షత్రం పుట్టుట ద్వారా వాళ్ళకి ఎలా తెలిసింది? వాక్యాలు చాలా ఉన్నాయి, సమయం లేదు, నేనే చెప్పేస్తాను. అందుకే టకటక కొంచెం చదివేస్తున్నామా. వీళ్ళకి ఏం తెలుసు అంటే, ఇప్పుడు ఎట్లా ఉందంటే, పరిస్థితి ఎలా ఉందంటే, క్రీస్తు పూర్వంలో
యూదులు బానిసలుగా ఉన్నారు, వాళ్ళు బానిస జీవితం బతుకుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ధర్మశాస్త్రము మొదట ఏ భాష ఉంటే హెబ్రీ భాష ఉండింది. మరి 285 సంవత్సరం క్రీస్తు పూర్వము 285 నుంచి 247 సంవత్సరంకి వచ్చేసరికి ఈ యొక్క హెబ్రీ భాష ఉన్న ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మరి గ్రీకు భాషలోకి మార్చబడింది. ఇది అలెగ్జాంద్రియా పట్టణంలో గ్రీకు భాషగా మార్చబడింది. అప్పుడు గ్రీకు భాష ఇంటర్నేషనల్ భాషగా ఉన్నది. ఇప్పుడు ఏదమ్మా ఇంటర్నేషనల్ భాష? ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లాగో అప్పుడు గ్రీకు భాష అనమాట. అప్పుడు ఎప్పుడైతే తర్జుమా చేయబడిందో హెబ్రీలో నుంచి ఎప్పుడైతే గ్రీకులోకి వచ్చిందో ఈ యొక్క జ్ఞానులు ఏం చేసినారంటే ఈ యొక్క వాక్యాల్ని చదువుతూ పరిశీలిస్తూ వచ్చారు. ప్రియ సహోదర సహోదరి, చదువుతూ పరిశీలించినప్పుడు వాళ్ళకి సంఖ్యాకాండంలో ఒక వచనం తగిలింది. సంఖ్యాకాండం తీద్దాం ఎవరైనా, 24:17 చూద్దామా? దయచేసి గబగబ తీయండమ్మా. ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన చూస్తున్నాను కానీ నక్షత్రం యాకోబులో ఉదయించును. చాలమ్మా. రాజదండం ఎక్కడి నుంచి లేచుంటమ్మా? ఇజ్రాయేల్ నుండి లేచును. ఇజ్రాయేల్ నుంచి రాజదండం, రాజ్యాన్ని ఏలేవాడు, రాజ్యాన్ని పరిపాలించేవాడు, రాజ్యాన్ని రక్షించేవాడు, నిన్ను నన్ను కాపాడేవాడు ఇజ్రాయేల్ నుంచి వచ్చును. ఈ వాక్యం వాళ్ళకి కనపడింది. ప్రియ సహోదర సహోదరి, ఇది గుర్తుపెట్టుకున్నారు. ఇదే తర్వాత మరి ఇజ్రాయేల్ నుంచి వచ్చినందుకు అది ఎట్లా వస్తుంది ఎడకని చూసినట్లయితే నేను చెప్పేస్తానమ్మా వాక్యాలు, మీరు తర్వాత చూసుకోండి, టైం సరిపోదమ్మా. ఈ తర్వాత ఇజ్రాయేల్ నుంచి వచ్చును. ఆ తర్వాత యెషయా గ్రంథంలోకి వెళ్ళేసరికి 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ మరి కన్యక గర్భం ద్వారా వచ్చిన రాసి ఉంది. ఇక్కడేమో ఇజ్రాయేలీలు, ఇక్కడేమో వీళ్ళకొక గుర్తులు వస్తా ఉన్నాయి అంటారు. ఎట్లా యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు? ఇజ్రాయేల్ నుంచి వస్తాడు. ఇజ్రాయేల్ నుంచి ఎట్లా వస్తాడు? ఎక్కడికొచ్చేసరికి కన్యక ద్వారా. ఎప్పుడైతే ఈ మాటను చదివినారో చాలామంది ఆ దినాల్లో కన్యకలుగా ఉండటం మొదలుపెట్టినారు. ఎందుకంటే యేసు ప్రభు నా గర్భం నుంచి రావాలి, నా గర్భం నుంచి రావాలని వాళ్ళకి ఆశ కలిగి ఉంది. ప్రియ సహోదర సహోదరి, ఆ కన్యకలుగా ఉన్న ఆ తర్వాత దానియేలు గ్రంథానికి పోయేసరికి వాళ్ళు ఒక సమయాన్ని ఇచ్చేశారు. బహుశా ఈ సమయాల్లో యేసు ప్రభు పుట్టొచ్చు అని. నేను ట్రైన్ ఎక్కేటప్పుడు మా మామకు ఫోన్ చేసినాను. మామయ్య 5ంటికి ట్రైన్ ఎక్కాను అంటే, బాబు 12 గంటల ట్రైన్ కదా, మరి రేపు వచ్చేసరికి నేను 5:30, 6 అట్లా అవుతుంటే అవును. ఎందుకంటే వాళ్ళకు కాలమానము ప్రకారం ఒక షెడ్యూల్ అంతే, 12, 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, కొద్దిగా అటు ఇటుగా. అదేవిధంగా ఈ దానియేలు గ్రంథంలో ఇంకొక వచనం దొరికింది వీళ్ళకి. ఆ వచనం ఏం చూపిస్తుందంటే ప్రభు యొక్క కాలము ఈ సంవత్సరంలో ఈ టైంలో యేసు ప్రభు రావచ్చు అది ఒక కాలాన్ని చూపించింది. ప్రభు ఎక్కడి నుంచి వస్తాడు, ఎవరి ద్వారా వస్తాడు, ఏ టైంలో వస్తాడు? మీకా గ్రంథంలోకి వెళ్ళేసరికి అక్కడ బెత్లెహేంలో వస్తాడని తెలియపరిచింది. 4 సూచనలు వాడికి తెలియపరుస్తూ వచ్చాయి. మరి వాక్యాలు ఉన్నాయి, సమయం లేదు, దయచేసి క్షమించండి. బెత్లెహేంలో పురుషుడు ఈ వాక్యాలన్నీ వాళ్ళకి చదువుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క ఆకాశంలో నక్షత్రం వెలిసింది. ఆకాశం నక్షత్రం వెలిసినప్పుడు వాళ్ళు ఎలాంటి జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రం తెలిసిన జ్ఞానులు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలుసు అంటే ఆకాశం నక్షత్రం ఒక అటు జరిగినా ఏదైనా కొత్త వచ్చినా వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది. ఎందుకంటే వాళ్ళు దాని గురించి బాగా తెలిసిన వ్యక్తులు. ఇంకా ఈ జ్ఞానులు ఎలాంటి వాళ్ళు అంటే మరి సర్వసత్యాన్ని వెతికి వెంటాడి పోరాడేవాళ్ళు. సత్యము ఏమైనది, సత్యం ఏమైంది, నిజమేమైంది, మనం నిజం వైపే పోరాడాలి, నిజం వైపే మనం పరిగెత్తాలన్న ఆలోచన వాళ్ళు ఉంది. ప్రియ సహోదర సహోదరి, నీకు నాకు ఆ నక్షత్రాన్ని చూస్తే తెలుస్తుందమ్మా? వస్తుందా? తెలుస్తుంది. జ్ఞానం వస్తుందా? వస్తుందా రాదా? ఈరోజు ఇల్లు ఇట్లా ఉంది, ఇల్లు ఈ ఏరియా ఎట్లా ఉంది, ఇదే ఏరియా పేరు గోపాలపట్నం. ఇట్లా చూస్తున్నారు మీరు. ఇప్పుడు చూశారు మీరు, తెల్లవారు లేచేసరికి ఈ చర్చి పక్కన ఒక పెద్ద 5 ఫ్లోర్ బిల్డింగ్ కట్టబడింది అనుకో, అది తెలుసా మీకు? తెల్లవారులు ఇప్పుడు పడుకున్నారమ్మా, తెల్లవారు లేచారు, అక్కడ 5 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. మీకు ఎట్లా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉండదా? ఉండిద్దా? అదన్నా చెప్పండి అమ్మా, కొద్దిగా గట్టిగా చెప్పండి అమ్మా. 5 ఫ్లోర్ బిల్డింగ్. రాత్రి చూసి పడుకునేటప్పుడు, తిరిగి పడుకునేటప్పుడు ఏమీ లేదు, తెల్లారిసరికి ఇక్కడ 5 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఊరు నాయన, ఇదేంది ఈ బిల్డింగ్ ఇక్కడ ఎట్ట వచ్చింది, ఏం జరిగింది? ఆలోచన వస్తుందా రాదా? వస్తుందా రాదా? కొద్దిగా గట్టిగా చెప్తే నేను కొద్దిగా గట్టిగా పోతా. వస్తుంది. అదేవిధంగా తూర్పు దేశ జ్ఞానులు ఇవన్నీ చదివి రెడీగా ఉన్నారు. వీళ్ళు ఆకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఒక కొత్త నక్షత్రం వచ్చింది. ఈ కొత్త నక్షత్రం ఎప్పుడైతే వచ్చిందో నీకు మీ ఊరి పక్కన, మీ ఇంటి పక్కన ఏ విధంగా కొత్త బిల్డింగ్ పడితే నీకు వెంటనే ఒక ఆలోచన వచ్చిందో ఈ జ్ఞానులు కూడా వెంటనే ఆలోచించింది. ఆకాశం నక్షత్రం వెలిచింది, ఈ నక్షత్రము ఆయనకు గుర్తు. ఇవన్నీ ఎక్కడ చదివారు వాళ్ళు? ఎక్కడ చదివారు? ఇందాక నేను చెప్పాను కదమ్మా లేఖన భాగాలు.
ఇవన్నీ చదివి రెడీగా ఉన్నారు, ఇంకా పుట్టలేదు. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం ఏం చేసినట్టే, ఇదిగో లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, ఇదే దానికి ఆనవాలు. ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూసినారో వాళ్ళకి లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ నక్షత్రము యేసు ప్రభు గురించి ఏమిస్తుందమ్మా? సాక్ష్యం ఇస్తుంది. ఈ లోకంలో లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. నీవు నేను సాక్ష్యం ఇస్తున్నామా? ఆ నక్షత్రం నోరుందా దానికి? దానికి ఏం పేరు పెట్టారు? అది ఆయన నక్షత్రము, దాని పేరు ఆయన నక్షత్రము. ఇప్పుడు నువ్వేవు నేను ఎవరు వారము? ఆయన వారము, ఆయన బిడ్డలము, ఆయన కుమార్తెలము. ఆయన నక్షత్రము ఆయన గురించి సాక్ష్యం ఇస్తుంది, లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని. కానీ నీవు నేను నోరుండి ఏం చేస్తున్నాము? దేవుని గురించి ఆయన మాటలు ఒకటని చెప్తున్నామా? దేవుని సువార్తని పక్కింటి వాళ్ళకని చెప్తున్నామా? ఏం సాక్ష్యం ఉన్నది మన దగ్గర? ప్రియ సహోదర సహోదరి, దేవుడు అందుకే అంటున్నాడు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం అంటూ ఉన్నది, దేవుని యొక్క ప్రభువులో చేయవేసే ముందు ఆయన మరణవార్త మీరు ప్రకటించండి. నోరు లేని ఆ నక్షత్రము దేవుని యొక్క పుట్టుక గురించి ప్రకటించింది. తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసినారు, లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు, మనం ఆయన చూడాలి, ఆయన పూజించాలి, ఆయన ఆరాధించాలని వాళ్ళు బయలుదేరినారు. ప్రియ సహోదర సహోదరి, ఈనాడు నీ నా సాక్ష్యం ఎలా ఉన్నది? క్రైస్తవం చెప్పుకుంటున్నాం, యేసు బిడ్డలను చెప్పుకుంటున్నాం. నిన్ను చూస్తే అందరూ నీ దగ్గరికి పరిగెత్తేవారుగా ఉంటున్నారా? నిన్ను చూసి దూరంగా పారిపోయేవారుగా ఉంటున్నారా? నీ సాక్ష్యం ఎలా ఉన్నది? ఒక పాట కూడా రాసింది మన బైబిల్ గ్రంథం. మరి నీ సాక్ష్యం ఇది వదిలిపెడు చెప్తున్న మాట ఎలా ఉంది నీ సాక్ష్యము? ఆ నక్షత్రంలాగా నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించగలుగుతున్నావా? లాస్ట్ వారంలో నువ్వు బల్లో చేయి వేశావు. ఈ వారంలో ఎవరికైనా దేవుని యొక్క సువార్తను చెప్పావా? అక్కడ మాట చదువుతున్నది, నా బలలో చేయవారు నేను వచ్చేందుకు నా మరణ వార్తను ప్రకటించండి. గత వారంలో బలలో చేయి వేశాము, ఈ వారంలో బలలో చేయి వేయబోతున్నాము. ప్రకటించామా ఈ వారంలో? ఎవరిమైనా దేవునికి సువార్త చెప్పామా? నీ పక్కింటి వాళ్ళకి, నీ పొరుగుడికి, నీ బంధువులకు ఎవరికైతే గంటల గంటల ఫోన్లు మాట్లాడతాము. ఒక్కసారి నా యేసు ప్రభు యొక్క మహిమల గురించి చెప్పినామా? నోరు లేని ఆ నక్షత్రము మరి ఏం చెప్తుంది? యేసు ప్రభు యొక్క పుట్టుకని గురించి, ఆయన యొక్క సాదృశ్యాన్ని చూపిస్తుంది. ప్రియ సహోదర సహోదరి, నీ నా జీవితము, నీ నా సాక్ష్యము ఎలా ఉన్నది ఈ దినము? యేసు ప్రభు గురించి ఒక్కసారైనా మనము ఇతరులకు చెప్పేవారుగా ఉన్నామా? ప్రియ సహోదర సహోదరి, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఎన్నో మాటలు మాట్లాడతాం ఈ నోటితోటి, గంటల గంటల ఫోన్లో మాట్లాడతాం, ఏదో సంథింగ్. ఒక్క నిమిషమన్నా నా ప్రభు నన్ను రక్షించాడు, నన్ను రక్షించిన విధానం ఇది, నువ్వు కూడా మార్పు చెందని నీ పక్కింటి వరకు, నీ బంధువుకు, నీ ఎవరికైనా ఒక్కసారి నా సువార్త చెప్పేవా? నోరు లేని ఆ నక్షత్రం చెప్తుంటే నోరున్న నీవు చెప్పాలా వద్దమ్మా? నేను మిమ్మల్ని తిడుతున్నాను అనుకోవద్దు, ఏమని అంటున్నాను అనుకోవద్దు. మనందరం సమానమే. నేను కూడా ఇక్కడ ఉన్న వ్యక్తిని నేను కూడా సమాధానం చెప్పాలి దేవుడికి. మీరు చెప్పాలి, నేను చెప్పాలి. మనకు నోరు ఉంది, దేవుని సువార్తను ప్రకటిస్తున్నామా? దేవుని సువార్తను ప్రకటించకపోతే ఇప్పుడు మనం అర్హులమా? కానీ దేవుడు ఏం చేస్తాడమ్మా? క్షమిస్తాడు. ఈ వారమైన సమయం ఇద్దాం, బలలో చేయవేనిద్దాం అంటున్నాడు. ఎవడైతే అయోగ్యంగా పాలు పొందులు పొందుతాడో వారు ఏం చేస్తారంటమ్మా? ఏమవుతారు? అనేకులు బలహీనలైనారు, నిద్రించారంటే చనిపోయారు. గుర్తదే కదమ్మా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది నీవు నేను మార్పు చెంది? నీవు నేను బాప్తిసం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నీ జీవితంలో నీకెన్ని సంవత్సరాలు అయినా ప్రభు ఈ వారం సమయం ఇస్తున్నాడు, ఇంకొక వారం సమయం ఇస్తున్నాడు, ప్రభు అయితే సమయం ఇస్తున్నాడు. కానీ మన జీవితాలు మారాయా? దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా? దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకుంటున్నామా? దేవుని వాక్యానుసారంగా మనం సాక్ష్యం ఇస్తున్నామా? నేను ప్రభు యొక్క బలలో చేయవేస్తున్నాను, నేను ఈ దినము ఈ వ్యక్తికి మరి సువార్త చెప్పి ఉన్నాను, దేవుని యొక్క మరణ వార్తను ప్రకటించినాను. ఏ రోజున చెప్పున్నామో మనము? ప్రియ సహోదర సహోదరి, మనం గమనించుకుందాం. నోరు లేని ఆ నక్షత్రము దేవుని గురించి, ఆయన పుట్టుక గురించి ఏం చెప్పేదమ్మా? సాక్ష్యం ఇచ్చింది. ప్రియ సహోదర సహోదరి, నోరున్న నీవు నేను ఏం చేస్తున్నావు? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న కానీ చూసినట్లయితే ఇంకోటిగా చూద్దాం మనము. ఈ నక్షత్రము ఎలా ఉన్నదంటే, ఎప్పుడైతే ఈ నక్షత్రము వారికి కనపడిందో వారి హృదయాలు ఏమంటే పురికొల్పబడ్డాయి. అయ్యో, నక్షత్రం ఉదయించింది, లోకరక్షకుడు పుట్టి ఉన్నాడు. వాళ్ళ హృదయంలో ఆశ పుట్టింది. మనము యేసు ప్రభుని చూడాలి, యేసు ప్రభు దగ్గరికి చేరాలి, ఆయన చూడాలి. ఒకటి, ఆ నక్షత్రం వారి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చింది. రెండోది, ఆ నక్షత్రం వారి హృదయాలను పురికొల్పింది. ఏమని పురికొల్పింది? ఆయన్ని చూడాలి. ఎక్కడ పుట్టాడో ఏందో ఇవన్నీ కాదు, ఆయన్ని చూడాలి. ఎట్లేదు మనం ప్రయాణమై పోవాలి. ప్రియ సహోదర సహోదరి, మరి మనము కూడా ఇతరులని పురికొల్పే వారముగా మనం ఉండాలి. ప్రియ సహోదర సహోదరి,
పురికొల్పుతున్నామా? అమ్మా మందిరానికి రండి, అయ్యా మందిరానికి రండి, పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, మనకు రక్షణకర్త పుట్టి ఉన్నాడు, నీ కొరకు నా కొరకు పుట్టి ఉన్నాడని ఎవరికైనా సువార్త చెప్పి వారి హృదయాలు మనము పురికొల్పుతున్నామా? భయస్థుడు ఎవరు? పేతురు. ఉన్న 100 భయంకరమైన భయస్థుడు. ఈ భయస్థుడు ఏం చేసినంటే యేసు ప్రభు బ్రతికున్నంత కాలము ఆయన విలువ తెలియలేదు దీనికి. లాస్ట్ దినము 3వ దినము ఆయన చెప్పినాడు, మరి ఏకుజార కోడి కూసిన 3వసారి అప్పుడు అవునా కదా? అదంతా తెలుసు కదా మీకు. ప్రభువా నీ కొరకు నేను నా ప్రాణాన్ని ఇచ్చేస్తానంటే నువ్వే బొంకుతావు 3 సార్లు అన్నాడు. ఇదంతా చెప్పట్లే మీకు తెలుసు అని ఆయన అనుకున్న లైట్గా తీసుకున్నా. ఈయన అంటాడులే, నేను ఎందుకు చెప్తాను, నేను విశ్వసించిన వ్యక్తిని కదా, అందులో ప్రధానమైన వ్యక్తిని కదా, ఫస్ట్ నుంచి నేను దగ్గర వ్యక్తిని, నేను ఎందుకు అంటాను అని ఆయనకి తెలియదు. పాపం సాతాను ఆయనలోంచి మాట్లాడుతున్నాడు అన్న విషయం. భయస్థుడు, భయము. అంటే యేసు ప్రభు ఎప్పుడైతే పట్టబడ్డాడో అప్పుడు ఒక చిన్న చూసింది, నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడివే కదంటే, అయ్యయ్యో నాకేం తెలుసమ్మా ఆయన, నేను ఎప్పుడు చూడాలి ఆయన్ని. యేసు ప్రభు ఆల్రెడీ చెప్పినాడు, నా గురించి ప్రాణం ఇస్తానంటున్నావు అయ్యా, నోటి మాట ద్వారా నన్ను తెలియనంట వ్యక్తివి నువ్వు, నాకేం తెలుసమ్మా, నేను నువ్వు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు, నేను కాదమ్మా ఆ వ్యక్తిని. మళ్ళీ 2వసారి కూడా అదే జరిగింది. 3వసారి కూడా ఇక ఏమంటాడు, చివరికి ఒట్టు పెట్టుకుంటున్నాడు, ఏందమ్మా నా మీద ఒట్టు, నాకు ఆయన ఎవరో తెలియదు కాబట్టి నా పిల్లల మీద ఒట్టు చెప్తున్న మాట. ఇలాంటి వ్యక్తి 3వసారి ఎప్పుడైతే అబద్ధం అన్నాడో అప్పుడు ఏం చేసినాడు, కోడి. ఇప్పుడు ఏమైందమ్మా, పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపం వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు మరి ఇవన్నీ జరిగిన తర్వాత ఇక పెంతెకొస్తు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినంలో వాళ్ళందరూ ఒక మేడగదిలో చూడి ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థించే సమయంలో నేను త్వరగా వెళ్తున్నాను, వచ్చిన నేను చూపించలో భావం మాత్రం మీకు అర్థమైతే చాలు, అంతే కదమ్మా. పెంతెకొస్తు దినమున వీళ్ళందరూ ఒక మేడగదిలో చేరి ప్రార్థిస్తున్న సమయంలో ఆకాశం నుండి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, వారందరినీ కమ్మింది. అలాంటి కమ్మినప్పుడు ఇలాంటి భయస్థుడిని పేతురు లేచి ఏమని చెప్తున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో మరి అందరినీ అపోస్తలుల కార్యం ఒకసారి చూద్దామమ్మా. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం, దయచేసి ఇక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఓకే సరే, ఇవన్నీ చాలా ఉన్నాయి అక్కడ మాటలు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తుంటే చివరికి మరి 36వ వచనంలో ఒక మాట ఉంది, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఎప్పుడైతే ఇక్కడ ఈ అధ్యాయమంతా మరి పేతురు రాసిన మాటలు ఉన్నాయి, అయ్యా మీరు ఆయన గుర్తిరగలేదు, ఇవన్నీ చేసినారు, ఆయన నిందన చేశారు, దొంగం చేసినారు, ఏ యొక్క ప్రభువునైతే మీరు దొంగ అని అన్నారు, ఆయన సిలువేసినారు, ఆ యేసే ఈ క్రీస్తు, ఆయన దేవుని కుమారుడు అని పరిశుద్ధాత్మ ఆయనలో ఉండి మాట్లాడించినాడు. ఎప్పుడైతే గంభీరంగా ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నాడో అప్పుడు వాళ్ళ హృదయాలు తెప్పరిల్లినాయి, కదిలినాయి. చూడండి ఆ మాట చూసిన తర్వాత చూద్దాము 37వ వచనంలో, వారు ఈ మాటలు విని హృదయం నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దాము. ఇప్పుడు పేతురు దగ్గర వచ్చాడు, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి? పేతురు చెప్పిన మాటలకి వాళ్ళ పాపమంతా గుర్తొచ్చింది, వాళ్ళ హృదయంలో చేసిన అన్నీ గుర్తొచ్చాయి. అంతా పోయిన తర్వాత ఇప్పుడు పశ్చాత్తాపడ్డారు. పేతురు ఇందాక పశ్చాత్తాపడ్డాడు, ఇప్పుడు వీళ్ళు పశ్చాత్తాపడ్డారు. ఇప్పుడు మేమేమి చేయాలి అంటే ఆయన ఏమంటున్నాడమ్మా, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోమన్నాడు. వారి హృదయాలను ఎవరు పులికొల్పారు? పేతురు ఒక మాటల ద్వారా వారి హృదయాలు పురికొల్పబడ్డాయి, వారి పాపాలు గుర్తెరిగారు. మేమేం చేయాలి, మా పరిస్థితి ఇక్కడ ఎంతమంది 3000 మంది అని ఇక్కడ మారు మనసు పొందింది. ఈ 3000 మంది రకరకాల దేశాలకి రకరకాలుగా సువార్తలు ప్రకటించే సహోదర సహోదరి, నీవు నేను యొక్క మనసును పురికొల్పుతున్నామా, ఇది నా ఆత్మ అని చెప్పగలమా? ఇదిగో ఈ వ్యక్తిని నేను నడిపించిన మందిరికి అని చెప్పగలమా? నీ ఆత్మ ఎక్కడున్నది? నీ ఆత్మ అయినా బాగుంది కనీసము. ప్రియ సహోదర సహోదరి, మన జీవితము ఆ నక్షత్రంలాగా సాక్ష్యం ఇచ్చేది కాదు. నీవు నేను ఎవరమ్మా? ఇందాక చెప్పాను, గుర్తు చేస్తాను మళ్ళీ ఒకసారి. నక్షత్రానివే. ఈ నక్షత్రము సాక్ష్యం ఇవ్వాలి. ఈ నక్షత్రము ఏం చేయాలి? పురికొల్పాలి. ఆ నక్షత్రాన్ని చూడగానే వీళ్ళ హృదయాలు తెరవబడ్డాయి. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన, హృదయ ఆశ కలిగింది. ప్రియ సహోదర సహోదరి, నీ నా మాట ద్వారా ఎవరైనా పురికొల్పడుతున్నాడు, అయ్యో ఈయన ఇక్కడ బైబిల్ భలే చెప్తాడు, ఇంటికి చూస్తే అన్ని సినిమా పాటలే, లేదు భార్యని అన్ని తిట్లే, లేదు ఇంకోటి ఎలా ఉంది నీ సాక్ష్యం? ఇక్కడ ఒక రకంగా బయట ఒక రకంగా దయచేసి ఉండొద్దమ్మా. యాక్షన్ జీవితాలు వద్దు మనకి. ప్రభు అక్కడ దగ్గరగా ఉన్నది, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇప్పటికైనా సరిచేసుకుందాం. ప్రభువా నేను వేషధారిగా జీవించినాను, మందిరంలో నీ బిడ్డగా జీవించినాను, బయట సాతాను యొక్క కార్యాలు చేస్తున్నాను,
ఈ సమయంలో నేను పరీక్షించుకుంటున్నానని దేవుడి నామంలో మనము మరి పరీక్షించుకుని బల్ల వచ్చేవిధ 2 విషయాలు చెప్పా. మనము సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. రెండోది ఇతరులను పురికొల్పేవారంగా ఉండాలి. మూడో విషయం లాస్ట్ చెప్తున్నాను. ఆ నక్షత్రము వారికి ఏం చూసిందంటే మార్గము చూయించింది, మాదిరి చూయించింది. ప్రియ సహోదర సహోదరి, మాదిరి చూయించింది. మన యేసు ప్రభు మనకి ఈ లోకంలో మాదిరి చూయించున్నాడు. ఇందాక మార్కు సువార్త మనం చదువుకున్నాం. ఇందాకంటే ఆరాధవర్తమానంలో యేసు ప్రభు చూయించాల వాక్యము పర్లేదా? చూపిస్తా. మార్కు సువార్త 1:5-2 అయితే మార్కు సువార్త 1వ అధ్యాయము ఇప్పుడు చూద్దాము. సాయంకాలం 32వ వచనం చదువుతున్నామా? నేను చదువుతాను త్వరగా. సాయంకాలం ప్రొద్దుగూకినప్పుడు జనులు సకలము వచ్చిరి, పట్టణమంతా ఆ ఇంటి ఒకటి కూడి ఉండెను. ఆయన నానా విధమైన పీడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యాలను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉన్నందున ఆయన దయ్యమును వెళ్ళగొట్టనివ్వబడలేదు. చూద్దాం. ఆయన పెందల కాడున లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరు, ఇప్పుడు యేసు ప్రభు ఎవరమ్మా ఈ ఇంటికి అంటే యేసు మరి పేతురు అత్తోళ్ళ ఇంటికి ఎవరైనా ఒక రకమైన అతిథి. రెండోది ఆమెను బాగు చేసిన వ్యక్తి. అతిథులను కానీ బాగు చేసిన వ్యక్తులను కానీ మనం ఎలా చూస్తామమ్మా? గౌరవిస్తామా? మంచిగా గౌరవిస్తాం. మన దగ్గర ఉన్న దాంట్లోకి మనం రోజు పచ్చడి మెతుకులు తింటున్నా. పచ్చడి అంటే తెలుసా మీకు? తెలుసా? కారప్పొడి వేసుకుని తింటున్నా. మన ఇంటికి చుట్టాలు వచ్చారంటే కోడిగుడ్లు కూర, మనకు డబ్బు ఉంటే చికెను వండి పెడతాం. ఆ రాత్రి కూడా ఆమెకు 2 కార్యాలు జరిగినాయి. ఈయన మన ఇంటికి అతిథి, రెండోది ఈయన నన్ను బాగు చేసిన వ్యక్తి కూడా, కాబట్టి ఈయన స్పెషల్గా చూడాలి అని బహుశా స్పెషల్ ఆమెకు తోసిన దాంట్లో కోడిగుడ్లు వండిందో, చేపలు వండిందో, చికెన్ వండిందో, మటన్ వండిందో, ఏం వండిందో మనకు తెలియదు. స్పెషల్గా భోజనం పెట్టి ఉంటుంది, ప్రశాంతంగా తిని ఉంటారు. ఇప్పుడు ప్రశాంతంగా తిన ఉన్న వ్యక్తి ఆ రోజుల్లో మా ఇంట్లో అయితే నేను చిన్నప్పుడు ఒకటే మంచం మాకు. నేను మా అమ్మ మా నాన్న ముగ్గురు ఒకే మంచం పడుకునే వాళ్ళమే. బహుశా చెప్తున్న మాట పేదరికాన్ని బట్టి. ఇక్కడ ఒకవేళ వాళ్ళు కూడా ఒకటే మంచం అనుకోండి, ఇది అతిథికి ఇచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం పల్లెటూరులో అయితే మనం మంచిగా తింటాము, ఆరు బయట మంచం వేసుకొని ఆరాంగా పడుకుని ఏం చేస్తాము? ప్రాణం ఎట్టిపోయిందో బ్రదర్, నాకు అసలు తెలియదు ఎట్లా నిద్ర వచ్చిందో ఆ గాలికి, తిన్నా తిండికి. కానీ ఇక్కడ స్పెషల్గా చూసినప్పుడు కూడా ఇక్కడ ఏమంటున్నా అంటే యేసు ప్రభు వీళ్ళందరూ పడుకుని నిద్రపోయారు, శిష్యులందరూ పడుకుని నిద్రపోయేశారు. యేసు ప్రభుకి నిద్ర పట్టలేదు. ఎందుకు? ఆయన ఈ లోకానికి వచ్చింది పడుకొని నిద్రపోవటానికి కాదు. ఆయనకు ఉన్న సమయం ఆయన తెలుసు. నేను ఎంతకాలం ఈ లోకం ఉంటాను, నేను వచ్చిన పని అంటే నేనేం చేయాలి, పడుకొని నిద్రపోవడానికి నేను రాలేదు. వీళ్ళందరూ పడుకొని లేచిన ఆయన చాలా చీకటి ఉండగానే పెందకాడ లేచి ఆ కొండకు వెళ్ళి ఏం చేశాడమ్మా? నీవు నేను ఆ ప్రార్థన చేస్తున్నామా ప్రియ సహోదర సహోదరి? నేను కూడా ఇది మాదిరి, దేవుడు నీకు నాకు చూపించిన మాదిరి ఇదే. నీవు నేను ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన జీవితము నీ దగ్గర నా దగ్గర ఉన్నదా? యేసుప్రభు మనకు ఒక మాదిరిని చూపించాడు. ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? ఆయన ఏమైనా పాపం అన్నదా? ఆయన ఏమైనా దేవుడి కుమారుడు కదా? ఎందుకు ఆయన మరి ప్రార్థన చేయాలంటే నీ కొరకు నా కొరకు నేనే ప్రార్థన చేసినా నువ్వు చేయలేవా? నా కొరకు నువ్వు ప్రార్థన చేయలేవా? నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోలేవా? దేవుడు వాళ్ళకి మాదిరిని చూపించినాడు. ఈ మాదిరిలో నీలోనూ నాలోనూ మరి ఆ తెల్లవారు ఇంక వాళ్ళు వచ్చారు. సరే ఇంకా అది వద్దులే. యేసుప్రభు మనకి ఇప్పుడు వీళ్ళు తెల్లవారులు వేసేసరికి ఈయన లేడు పక్కన. వీళ్ళంతా వెతుకుతూ ఉన్నారు. అయ్యా ఎక్కడికి వేక ఆయన ఒక కొండకు వెళ్ళాడు. ఆయన కొండకు వెళ్తే అయ్యా రాత్రి అంతా నేను వెతుకుతా ఉన్నావు, నువ్వు ఆడబోయావంటే నేనైతే ఏం చెప్తాను తెలుసా? ఏంటి బ్రదర్, నీ కొరకు నేను రాత్రి నుంచి ప్రార్థన చేస్తా ఉన్నా. అవునా కదా? నీ కొరకు నేను రాత్రి నుంచి ప్రార్థన చేస్తా ఉన్నా. మీరు పడుకుని నిద్రపోయారు కానీ నాకు నిద్ర పట్ల, నీకు బాగలేదనో వాళ్ళ బాగలేదు ఇవన్నీ చెప్పట్లే ఆయన. ఆయన ఏమంటున్నాడు? పదండి పరిచర్యకి. ఎక్కడికి? అక్కడ ఒక మాట చూద్దాం. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ప్రార్థన చేసిన సీమాసంతో వెతుకు వెళ్ళి ఆయన కనుగొని నిన్ను వెతుకుతున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామాలకు ప్రకటించి వెళుదాం రండి. ఇవన్నీ చెప్పలా. ఆయన గర్వంగా ఫీల్ అవ్వడు. నేను ప్రార్థన చేస్తున్నాను. దైవజనుడు భగత్ సింగ్ గారు కూడా రాత్రి అంతా ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడైనా చెప్పుకోవాలా నేను రాత్రంతా ప్రార్థన ఆయన చూసేవాళ్ళు వీళ్ళు. ఈయన నిజంగా ప్రార్థన చేస్తున్నాడా, మోకాళ్ళ మీద నిద్రపోయేవాడా? నాకు అది భలే అలవాటు. మా వాళ్ళు అంటారు ఆల్ నైట్ ప్రేయర్ పెడితే మోకాళ్ళు వేసారంటే నిద్రలోకి వెళ్ళిపోతా. మా వాళ్ళు అనుకుంటారు బా వంశీ బ్రదర్ భలే అంటున్నాడు వాకింగ్, ఎట్లా ఇంక నిద్ర రాదు, నేను నిద్రపోయింట. అది వాళ్ళకి తెలియదు. తర్వాత చెప్పాను నేను నిద్రపోయాను, ఈ సమయంలో నిద్రపోయాను అని చెప్పేవాడు. కానీ భగత్ సింగ్ గారు ఎప్పుడు నిద్రపోలే ప్రియ సహోదర సహోదరి. ఎంతోమంది ఆయన నిద్రపోతుండే గమనించినారు. మరి మౌనంగా ఉండి ఆయన మరి పెదలు కదులుతూ ఉండేదంట. ఎవరి గురించి ఎక్కడెక్కడ ప్రజల గురించి ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రియ సహోదర సహోదరి, యేసు ప్రభు మనకు మాదిరి చూపించినాడు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలని.
భక్సింగ్ గారికి మనకు మాదిరి చూపించినాడు, ప్రార్థన జీవితం కలిగి ఉండాలని. ఆ రెండు మాదిరిని నువ్వు నేను అనుసరిస్తున్నామా? నా జీవితంలో పెందలకాడే చీకటితో లేచి ప్రార్థన చేసి ఆ యొక్క సమయం దేవుడు నీకు ఇచ్చినప్పుడు తిని త్రాగి హాయిగా నిద్రపోతున్నావా? ప్రభు యొక్క రాకడకు ఎదురు చూస్తూ ప్రార్థనలు గడుపుతున్నావా? మూడో విషయం సహోదర సహోదరి, నీవు నేను ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఆ నక్షత్రం మనకి ఏం చూసింటమ్మా? మార్గము, దారి చూపించింది. ప్రియ సహోదర సహోదరి, దారి చూపించింది. నీవు నేను దారి చూపిస్తున్నామా? దారి చూపించడం అంటే ఎస్కోల్ ప్రార్థనకి ఇది దారి అని కాదు. నిన్ను నన్ను చూసి వారు పరిగెత్తేవారిగా ఉండాలి. నా అభివృద్ధిని చూడాలి, నా ఆత్మీయ స్థితిని చూడాలి. ఆత్మీయ స్థితిలో మనం ఉంటున్నామా లేదా? అయ్యో ఈ సిస్టరు ఒకప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమిటి ఈమె జీవితం, ఏమిటి ఈ పరిస్థితి? ఉదయం లేస్తే నేను కాదులే మాట, ఉదయం లేస్తే వాళ్ళతో తొగ్గు పెట్టుకునేది, వీళ్ళతో తొగ్గు పెట్టుకుని వీళ్ళతో కొట్లాడేది, అబద్ధాలు అన్నీ చెప్పింది. ఈరోజు ఆదివారం అయిందట, ఆమె చేతులు ఎప్పుడు ఏమంటుందంటమ్మా? బైబిల్. ఈ యొక్క మార్పు జీవితం ఎట్లా వచ్చింది ఈమెకి? ఇంతకుముందు చిన్నదానికి గొడవ వేసేది, ఇప్పుడు చిన్నదానికి ఏదో ఒకటి చేసేది. ఇప్పుడు నువ్వు ఎన్నెన్నో తిట్టు, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఏమిటి ఈ మార్పు? ఎలా వచ్చింది? ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నీ ద్వారా. మరి ప్రభు ఇక్కడ అంటున్నాడు, సరే ఆ వాక్యం కాదు, నీవు ఎవరికి మార్గముగా ఉన్నావు ప్రియ సహోదరు? ఒక్కరికన్నా నువ్వు మార్గం చూపించావా? నీ జీవితం ద్వారా ప్రభు యొక్క మార్గం ఇది తెలుసుకొని చూపించావా ప్రియ సహోదర సహోదరి? మూడు విషయాలు దేవుడు ప్రశ్నించినాడు. ఒకటి ఏంటిదమ్మా? నీ సాక్ష్యం ఎలా ఉన్నది. రెండవది ప్రార్థన ఇతరులకి సువార్త చెప్పి పురికొల్పేవారుగా నువ్వు ఉండాలి. మూడవది మార్గం చూపించేదారిగా నువ్వు ఉండాలి. ఆ నక్షత్రము ఇవన్నీ చేసింది. మేము తూర్పు దేశాన ఆయన నక్షత్రం చూసి మేము వస్తే ఆ నక్షత్రం వారికి ఏం చూసిందమ్మా? మార్గాన్ని చూపించింది. వాళ్ళు వచ్చినంత దూరము వారికి వెలుగుగా ఉన్నది, వాళ్ళకి మార్గాన్ని చూపిస్తూ వచ్చింది. మార్గం చూపిస్తూ వచ్చిన తర్వాత యెరూషలేముకి వచ్చేసరికి వాళ్ళకి మార్గం కనపడలా, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాల. ఈ తర్వాత ఎప్పుడన్నా టైం ఉంటే బ్రదర్ నన్ను పిలిస్తే ఏం జరిగిందో తర్వాత చెప్తాను. అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి ఆ నక్షత్రం కనపడలే. ఎందుకు కనపడలేదో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియదు, సారీ ప్రభువుకు మాత్రమే తెలుసు, ఆయనకే తెలుసు ఇది ఎందుకు కనపడ. అక్కడ రహస్యం ఉన్నది. ప్రియ సహోదర సహోదరి, ఆ నక్షత్రము తూర్పు దేశం నుంచి వాళ్ళని నడిపించి ఎన్ని సంవత్సరాలు నడిపించిందమ్మా? 2 సంవత్సరాలు. ఏ కొండలు దాటారో, ఏ గుట్టలు దాటారో, ఎట్లా వచ్చారో, తిన్నారో లేదో, 2 సంవత్సరాలు కుటుంబాలను వదిలేసినారు. అక్క నైట్ ఉపవాస ప్రార్థన, అమ్మో పిల్లోడు ఒక్కడే కదన్నా, ఏడ రాగలరు, మా ఆయన డ్యూటీకి పోతుండన్నా, ఒక్కళ్ళే రాలేమన్నా. అన్న ఇంట్లో ఎవరు లేరన్నా, ఇల్లు ఒక్కతే కదంటన్నా, ప్రార్థనకు రండి అంటే మనం చెప్పే సాకులు. 2 సంవత్సరాలు కుటుంబాలను వదిలేసి వాళ్ళు ప్రభువును చూడాలని ఎంతో ఆశ కలిగి వాళ్ళు వస్తే నైట్ ఉపవాస ప్రార్థనకు రమ్మంటే, నైట్ సగ ప్రార్థనకు రమ్మంటే, నైట్ బైబిల్ స్టడీకి రమ్మంటే నీవు నేను చెప్పే సాకులు ఎలా ఉన్నాయి? పిల్లోడు ఒక్కడే ఉన్నాడు, ఇల్లు ఎక్కడ పోతుంది నీ ఇల్లు? దొంగలిచి దోచుకోకపోతే మరి ఒక అంత పోతే 1000 దోచుకోకపోతే దేవుడు 2000గా ఇచ్చేవాడుగా ఉన్నాడు నీకు. అలాంటి దేవుడిని నువ్వు గుర్తు ఎరిగి ఉండేవాడు కూడా నువ్వేం చేస్తావు? నువ్వు నేను సాకులు చెప్పేవారుగా మనం ఉంటున్నాం. దేవుని మందిరానికి వస్తున్నామమ్మా, ఎవరి గురించి నాకు తెలియదమ్మా, దేవుని వాక్యమే చెప్తున్నాను ప్రియ సహోదరుడు. ఈయన నా గురించి చెప్తున్నాడు, ఆయన నా గురించి ఆయన అనుకోగాకండి. నాకు ఎవరు తెలియదు, బ్రదర్ని కూడా ఇప్పుడే నేను చూడటం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఆ నక్షత్రము నోరు లేకపోయినప్పుడు కూడా దేవుడి యొక్క సాక్ష్యాన్ని ఇచ్చింది, వారిని ఇతరులని పురికొల్పింది, వారికి మార్గం చూపించింది. వారు వచ్చి చూసేంత వరకు కూడా ఆ యొక్క నక్షత్రానికి మార్గం చూపిస్తుంది. ప్రియ సహోదర సహోదరి, నా జీవితం ఎలా ఉంది? ఎవరికైనా మనం మార్గం చూపిస్తున్నామా? నీ నోటి మాట ద్వారా ఎలా ఉన్నది? నీకు ప్రార్థనా జీవితం ఉన్నదా? దేవుడు వీటంటే మనల్ని పరీక్షిస్తున్నాడు. ప్రియ సహోదర సహోదరి, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. నీవు నేను అందరం తప్పిపోయిన వారమే. అయితే దేవుడి యొక్క సమయంలో దేవుడి మన ప్రభు బల దగ్గర క్షమాపణ, ప్రభువా నేను ఈ తప్పు చేశాను, ఇక నుంచి నేను మార్పు చెందుతాను, నాలో మార్పు జీవితాన్ని ఇక నుంచైనా మొదలుపెట్టని అడుగుదాం. ప్రియ సహోదర సహోదరి, పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, దేవుని యొక్క బలలో చేయి వేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. మిగతా సమయాన్ని అన్నగారికి అప్పచెప్తున్నాను.